జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇంకొక అప్డేట్ కూడా ఉంది సార్. ఈ వారంలోనే ఇజ్రాయెల్తో భారత్ ఒప్పందాల గురించి మనం అనేక సార్లు గ్లోబల్ రౌండప్లో మాట్లాడాము. అందులో భాగంగానే ఒకసారి మనకు డిస్కస్ చేసినట్టున్నాం. అదానీకి సంబంధించిన డిఫెన్స్ కంపెనీ అనేటువంటి అథర్వా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, దాంట్లో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఎల్బిట్ సిస్టమ్స్ స్టేక్స్ తీసుకుంది, 44% స్టేక్స్ తీసుకుంది. వాళ్ళిద్దరి మధ్య కలిసి ఒక డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారన్న విషయం గురించి యాక్చువల్లీ నేషనలిస్ట్ హబ్లో స్టోరీస్ కూడా చేశాం. బట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు దాని ఫలితం కూడా వచ్చింది. ఇజ్రాయెల్, సరే ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇజ్రాయెల్ అండ్ భారత్ రెండుకి మధ్య, అదానీకి సంబంధించిన కంపెనీ అండ్ ఇజ్రాయెల్కి సంబంధించిన కంపెనీకి మధ్య ఇక్కడే మన భారతదేశంలో తయారైనటువంటి హైదరాబాద్లోనే, ఇంకా కరెక్ట్ మీరు, అది ఇంకా గొప్ప విషయం. ఇండియన్ మేడ్ హర్మస్ 900 డ్రోన్స్ ఇప్పుడు ఇజ్రాయెల్కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో ఒప్పందం అయిపోయింది, ఇక్కడ పని మొదలైపోయింది, ఆల్రెడీ ఎక్స్పోర్ట్ కూడా చేసేస్తున్నాం. ఎగ్జాక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్న టైంలో మనం ఉన్నాం. ఇది ఒక మంచి పాజిటివ్ వార్తగా ఈరోజు మనం డిస్కస్ చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడే జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉంటే, సర్చ్ చేస్తూ ఉంటే కనిపించింది ఏంటంటే ఏదో ద స్ట్రెయిట్స్ టైమ్ అనే దాంట్లో వచ్చింది, ఇండియాస్ ఎక్స్పోర్ట్ ఆఫ్ లీథల్ డ్రోన్స్ టు ఇజ్రాయెల్ రైజెస్ కన్సర్న్స్ ఓవర్ ఇట్స్ పొజిషన్ ఇన్ గాజా వార్. సో గాజా వార్ విషయంలో మనం పాలస్తీనాతో కూడా సంబంధాలు పెట్టుకున్నాం, ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకున్నాం. బట్ ఇజ్రాయెల్కి డ్రోన్స్ ఇస్తున్నారు అని అంటే ఇది పాలస్తీనాకు వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉన్న చర్య. ఈ విషయంలో ఇండియా ఎలాంటి రోల్ తీసుకుంటుంది అనే దాని మీద ఒక చిన్న ఆర్టికల్. సో అయితే రెండు అంశాలు మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ పాజిటివ్గా భారతదేశంలో తయారైనటువంటి డ్రోన్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనేది, ఇంకొకటి మన పొజిషన్ ఏంటి అనేది గ్లోబల్లీ. ఇప్పుడు మనం డెఫినెట్లీ ఆ పొజిషనింగ్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి కదా. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. సో దీంట్లో మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే ఈ డ్రోన్స్ సప్లై చేసింది ఏంటి, ఎవరు చేస్తున్నారు? ప్రైవేట్ సంస్థ. అంతే, ప్రైవేట్ సంస్థ ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఎవరా పేరు అంతే. వాళ్ళు ఇక్కడ తయారు చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు దాన్ని అమ్ముతున్నాయంటే మీరు ప్రశ్నించచ్చు. లేదా ప్రభుత్వం ఆర్డర్ ఎవరైనా ప్రైవేట్ రంగానికి, ప్రైవేట్ సెక్టర్కి చెప్పి మీరు సప్లై చేయండి, మేము వాళ్ళతో ఒప్పందం చేసుకున్నామని చెప్పిందా ఏమైనా ప్రభుత్వం? ఏం చెప్పలేదు కదా. వీళ్ళు తయారు చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు, ఎవరు ఆపారు వాళ్ళని? సో ఈ దేశంలో ఎవరైనా తయారు చేయొచ్చు ఏదైనా డిఫెన్స్ రంగమైన విషయాలు. ఫర్ ఇన్స్టెన్స్ F-16 భారతదేశం తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తామని వాళ్ళు ఆఫర్ కూడా ఇచ్చారు. మనకు బోయింగ్ ఆల్రెడీ వచ్చేసింది. అలాగే ఎయిర్బస్ వచ్చి మనకు గుజరాత్లోకి వస్తున్నది. బోయింగ్ వచ్చేసి మనకు కర్ణాటకలో వాళ్ళు పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు. అదర్ దాన్ USA బిగ్గెస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బోయింగ్ మనకు బెంగళూరు దగ్గర వచ్చింది వాళ్ళది. సో అక్కడ చాలా డిఫెన్స్ రిలేటెడ్, బోయింగ్ ఉన్నటువంటి ఇంజన్లు కావచ్చు, బోయింగ్ మనకు డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ తయారు చేయబోతున్నారు. వాళ్ళు అన్ని భారతదేశానికి అమ్ముతారా? లేదు కదా. వాళ్ళ క్లయింట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నారో వాళ్ళకందరికీ అమ్ముకుంటారు వాళ్ళు. కాబట్టి మనం ఏంటంటే వీళ్ళు అమ్మినందుకు భారత ప్రభుత్వాన్ని నిలదీయలేం. అది నా పాయింట్. సరే, వాళ్ళు తయారు చేసుకున్నారు, అమ్ముకున్నారు, తప్పించుకుంటారు. రెండవది, భారత ప్రభుత్వం మనం చూస్తే కనుక యాక్చువల్లీ నాకు అనిపిస్తోంది అదానీ అంటే వై అదానీ అని అంటే ఇలాంటి వాటికి అదానీ చాలా ఉపయోగపడతాయి. ఒక రకంగా చెప్పాలంటే లిటరల్లీ మనకు కావాల్సిన పని జరగాలి, ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఇబ్బంది పడకూడదు. అంటే ఎవరో ఒకరు పెద్ద ఇన్వెస్టర్ ఉండాలి, పెద్ద కంపెనీ ఉండాలి. దట్ డెఫినెట్లీ దట్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద కంట్రీ. అంటే అదానీ గారికి చూస్తే కనుక ఆయనకి బెనిఫిట్ ఏంటంటే హైఫా పోర్ట్ ఆయనకు వచ్చింది. కాబట్టి ఆబ్వియస్లీ ఆయనకి ఇక్కడ వాళ్ళతో పార్ట్నర్షిప్ ఉంటుంది. కాబట్టి ఇదంతా మ్యూచువల్లీ బెనిఫిషియల్ పార్ట్నర్షిప్స్ ఉంటాయి ఇవన్నీ. ఎనీవే మనకు అంటే ఆయనే సప్లై చేయాలని లేదు. మనకు హైదరాబాద్లో చాలా ఉన్నాయి స్టార్టప్స్, డ్రోన్ టెక్నాలజీ చాలా కంపెనీలు ఉన్నాయి. మొత్తం వాళ్ళు కూడా చేయొచ్చు. అంటే ఇజ్రాయెల్ చిన్న దేశం కాదు, వాళ్ళకున్న టెక్నాలజీ అంతా కాదు. వాళ్ళకి ఎక్కడ షార్టేజ్ ఉందో అక్కడ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ వార్ రూమ్ అన్న ఒక ట్విట్టర్ హ్యాండిల్ చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే 65లో కానీ 71లో కానీ 1999లో కానీ కార్గిల్ యుద్ధం అప్పుడు కానీ మేము భారతదేశానికి చాలా సహాయం చేశాము. ఇన్ఫ్యాక్ట్ 71లో మనకు వాళ్ళతో దౌత్య సంబంధాలే లేవు. అయినా అప్పుడు ప్రధానమంత్రి గోల్డా మేయర్ మనకు చాలా ఎక్విప్మెంట్ పంపించిన విషయం మనకు తెలుసు. కాబట్టి ఆ 2 సార్లు మేము సప్లై చేశాము. ఇప్పుడు భారతదేశం మాకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆదుకుంటున్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో. సో ఇదంతా కూడా ఏంటంటే టాక్టికల్, మన ఇద్దరు దేశాల మధ్యలో ఎవరికి ఏ అవసరం ఉందో అది మనం సప్లై చేసుకుంటున్నాం. కానీ పబ్లిక్ స్పేస్కి వచ్చేసరికి మనం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్లో ఓటేస్తున్నాం. కరెక్ట్. పాలిటిక్స్ చూస్తే అర్థమవుతుంది మనకి. అరబ్ దేశాలు కానీ ముస్లిం దేశాలు కానీ మనం ప్రశ్నించలేరు.
ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు కూడా ఎవరు మనం ప్రశ్నించలేరు. నెహ్రూ సిస్టర్నే ఫాలో అవుతున్నాం, ఇందిరాగాంధీ సిస్టమే ఫాలో అవుతున్నాం. అవును, రైట్. డ్రోన్ సప్లై చేస్తున్నాం, మేము చేయలేదు, అక్కడ ప్రైవేట్ సంస్థలు చేశాయి. సో ఇదంతా కూడా ఏంటంటే భారతదేశం చేసిందా. స్ట్రేట్స్ అనేది మనకు సింగపూర్ బేస్డ్ పబ్లికేషన్ పేపర్ అది. సో సరే, వాళ్ళు భారతదేశం అంటే మన చిన్న దేశం, వాళ్ళకి ఏం తెలుసు ఈ దేశంలో ఇంత వైవిధ్యం ఉంటుంది, ప్రతిదీ ప్రభుత్వమే కంట్రోల్ చేస్తున్నారు అనుకుంటున్నారు. అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఇన్స్టెన్స్ మనం లెటెస్ట్ సే భారతదేశం పక్కన పెడదాం, పాకిస్తాన్ మన ఈ నేటో కూటమికి, యూకేకి, యుఎస్ఏకి వాళ్ళు షెల్స్ అమ్మారు. వాళ్ళు ఆ షెల్స్ నేటో పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో యూకేను వీళ్ళు తీసుకెళ్ళి ఇజ్రాయెల్కి ఇచ్చారు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇజ్రాయెల్కి సప్లై చేసినట్ట లెక్క అది. కరెక్ట్. సప్లై చేసింది బ్రిటన్ తీసుకెళ్ళి ఇజ్రాయెల్కి ఇచ్చింది. అలాగే ఆ ప్రభుత్వానికి సంబంధం లేదు, ఎవరికో అమ్మారు, వాళ్ళు ఎవరో వాడుకున్నారు. ఇక్కడ అంతే హాయిగా భారత ప్రభుత్వం చేతులు తుడివేసుకోవచ్చు, మాకేం తెలియదు అని చెప్పొచ్చు వాళ్ళు. కానీ డెఫినెట్గా టాసిట్గా భారతదేశం ఇజ్రాయెల్ని ఎక్కడో సపోర్ట్ చేస్తున్నాము, వాళ్ళకి ఎక్కడ అవసరమో అక్కడ సపోర్ట్ చేస్తున్నాం, ఎక్కడ అవసరం లేదో అక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్తో వాళ్ళు వ్యతిరేకంగా మనం ఏమైనా ఓటేస్తే వాళ్ళకి ఏమైనా ఒరుగుతుందా? ఏమీ లేదు దానివల్ల. యునైటెడ్ నేషన్స్ ఇస్ అ టాకింగ్ క్లబ్. ఆడ ఎవరేం రెజల్యూషన్స్ పాస్ చేసినా ఎవరికి ఏం పట్టదు. సో అటువంటి చాలా స్ట్రాటజిక్గా మనం నైపుణ్యంతో, చాకచక్యంతో మనం దీన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.